ఇలా అంటే ఫక్కునే నవ్వడం గ్యారంటీ. ఎందుకంటే బాహుబలి 2 సృష్టిస్తున్న సంచలనాలు ఇన్ని కావు. అలాంటిది డౌన్ అవడం ఏంటి? కానీ ఒక్కసారి ఒక చోట తప్పదు. బాహుబలి 2 విషయంలో అది జరిగింది. అయితే అది ఆంధ్ర తెలంగాణలో కాదు, కర్ణాటకలో. బాహుబలి 2 అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. తొలి భాగం ఎంత వసూలు చేసిందో దానికి కాస్త అటు ఇటుగానే రెండో భాగం రేటు ఫిక్స్ చేసి అమ్మకాలు జరిపారు. కొన్నవాళ్లు ఆనందంగా కొన్నారు కూడా. అయితే ఇలా అమ్మకాలు జరుగుతుండగా కర్ణాటక మాత్రం పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సూపర్ బజ్ వచ్చింది. కానీ కర్ణాటకకు మాత్రం నిర్మాతలు చెబుతున్న రేటు రావడం లేదట. దానికి కారణం మరేమీ కాదు, కర్ణాటకలో టికెట్ల రేట్లపై అక్కడ ప్రభుత్వం క్యాంప్ బిగించడమే. ఇంతకు మించి ధరలకు అమ్మరాదు అని రూల్ పెట్టడమే. మామూలు టికెట్ రేట్లకు అమ్మితే బాహుబలి 2 బయర్లు ఎవరూ ఎక్కడా గట్టెక్కరు. కనీసం వారం నుంచి 2 వారాలు యూనిఫామ్ రేటు, అది కూడా సెంటర్ను బట్టి 200 నుంచి 400 అమ్మాల్సిందే. అయితే కర్ణాటకలో ఇప్పుడు అంత రేంజ్ సాధ్యం కాదు. అందుకే అక్కడి నిర్మాతలు చెబుతున్న రేటుకు ఇంకా డిస్కషన్లో ఉండిపోయింది తప్ప కొనుగోలు ఫైనల్ కాలేదు. బాహుబలి పార్ట్ 1 దగ్గర 40 కోట్ల షేర్ వసూలు చేసింది కర్ణాటకలో. మరి ఇప్పుడు అదే రేంజ్ కు 10% కలిపి మరీ రేటు చెబుతున్నారని తెలుస్తుంది. మరి బయర్లు ఎక్కడ ఏ రేటుకు ఫిక్స్ అవుతారో చూడాలి. ఆ ఒక్క ఏరియా మినహా మిగిలినవి అన్ని ఫైనల్ అయిపోయాయి. రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటినే సీడెడ్, కృష్ణ, వైజాగ్ ఏరియాలను తీసుకున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.